హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, అసలు యూనివర్స్ మీకు ఏమైనా మెసేజెస్ ఇవ్వబోతుందా, అసలు 2-3 డేస్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఒక 1 వీక్ అలా గ్యాప్లో ఏమైనా న్యూ చేంజెస్ అవుతున్నాయా, మీరు ఏదైనా అనుకుంటే ఇష్యూస్, అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు, లేదా మీ సోల్మేట్స్ ఎమోషనల్ కనెక్షన్స్ ఇట్లాంటి వాటిలో, ఎందుకంటే మేజర్ ప్రాబ్లమ్స్ వాటిలో కూడా ఉన్నాయి అందరికీను. సో అట్లాంటి విషయాల్లో కూడా ఏదైనా చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనేది రీడింగ్లో అయితే చూద్దాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి గైస్. సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అప్పుడు డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. సో నాకు రీడింగ్ నచ్చుతుంది, రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది అని ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్తుంది. ఎందుకంటే మీకు రీడింగ్ ఎట్లా ఉంటుంది, మీకు రెజినేట్ అవుతుందా లేదా అని నాకు తెలిస్తేనే నేను ఆ రీడింగ్స్ ఇంకా మంచిగా ఇవ్వగలుగుతాను. సో చెప్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మీవన్నీ కూడా మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని కూడా నేను థరోగా చెక్ చేస్తాను. అన్నిటిని కూడా చదువుతున్నాను. అయితే సమ్ రీజన్స్ అంటే నాకు కొంచెం ఆహ్, లీజర్ అవర్స్ దొరకక, టైం లేక, అంటే కొంచెం రిప్లై ఇవ్వడానికి అందరికీ రిప్లై ఇవ్వాలనే ఉంటుంది. బట్ టైం లేక రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. సో సారీ దానికోసమైతే. కానీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో ఇప్పుడైతే మనం యూనివర్స్‌కి చెప్దాం. మీ యొక్క ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మీ తరపు నుంచి నేను యూనివర్స్‌కి అయితే కన్వే చేస్తాను గైస్. సో యూనివర్స్ ఒక రైట్ మెసేజ్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే మీకు అందిస్తుంది. సో పేషెన్సీతో వెయిట్ చేయండి. యూనివర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా చక్కటి రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. అబ్బా! ఎంతో పెయిన్ ఇంత పెయిన్. 9 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, 8 ఆఫ్ పెంటికల్స్, ది హీరో. సో ఇక్కడ మీరేదో ఒక విషయం గురించి అయితే బాధపడుతున్నారనేదైతే 100% తెలుస్తుంది గైస్. అంటే అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే కెరియర్ అయినా అయ్యుండొచ్చు. ఏదో ఒక విషయంలో మీరైతే స్ట్రగల్‌ని, ఒక పెయిన్‌ని అయితే ఫీల్ అవుతున్నారు అనేది నాకిక్కడ తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డ్స్‌నైతే మనం అనలైజ్ చేద్దాం. అంటే కార్డ్స్‌ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను ఒక విషయం చెప్తున్నాను. రీడింగ్ నేనేం చెప్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మీరు క్యాచ్ చేసుకోండి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఆహ్, వినడం వల్ల మీకు 80% అర్థమవుతుంది. సో, ఈ ఫ్యూచర్‌లో మీకు ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, మీ లైఫ్‌లో ఏమైనా చేంజ్ వచ్చినప్పుడు, ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకి తెలియకుండానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో, రీడింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, అట్లాంటివేమైనా మేజర్ చేంజెస్ అయినా అయ్యుండొచ్చు, మైనర్ చేంజెస్ అయినా అయ్యుండొచ్చు. అది మన కెరియర్‌కి గానీ, మన పర్సనల్ లైఫ్‌కి గానీ ఉపయోగపడేవి ఏమైనా జరుగుతున్నప్పుడు మనకొక అబ్జర్వేషన్ అనేది వస్తుంది రీడింగ్ వల్ల. సో, దాంట్లో మీరు అలర్ట్‌గా ఉండాలని నేను ఈ రీడింగ్‌నయితే మీకు యూజ్ అవుతుంది అని 100% చెప్తున్నాను. సో, మీరు ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోండి గైస్. అర్థం చేసుకోండి. నేనేం మాట్లాడుతున్నానో, ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకొకటి, మీ నేమ్స్‌ని మీరు ఒకవేళ ఎమోషనల్ కనెక్షన్‌గా చూస్తున్నట్టయితే, మీ యొక్క నేమ్స్‌ని యూనివర్స్‌కి తెలియచేయండి. ఈ రీడింగ్ మీదే అన్నట్లు మీరు ఫీల్ అవ్వండి. ఎవరికైతే రెజొనేట్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం. సో, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో, దాన్ని మీకు గనక రెజొనేట్ అవుతూ ఉంటే, యూనివర్స్ ఇచ్చే సజెషన్స్ అన్నిటిని కూడా తీసుకోండి. ఇక్కడ 9 ఆఫ్ వార్డ్ ఎనర్జీ, 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, 5 ఆఫ్ ది హీరపంత్. సారీ, హీరపంత్. ఎలా ఉందంటే ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మీరు
పెయిన్‌ఫుల్‌గా ఉన్నారు. అంటే ఏదో ఒక విషయంలో అంటే నాకు తెలిసి రెండే 2 మేజర్‌గా ఒక మనిషికి ఉండే ప్రాబ్లమ్స్ ఒకటి డబ్బు, ఆరోగ్యం లేదా పర్సనల్ ఇష్యూస్. అంటే మనం అనుకున్న వ్యక్తులు మనం నమ్మేసి మోసపోవడాలు ఇలాంటివి. లేదా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటారు. లేదా ఇంకా ఏదైనా అంటే ఫైనాన్షియల్‌గా మనకేదైనా కలిసి రాకపోయినా, లేకపోతే మనం ఉన్న స్టేజ్ అనుకుంటూ డౌన్ అయిపోయినా, మనం పైకి వెళ్ళాల్సినోళ్ళం కొంతవరకు దిగిపోయినా కూడా, అది కూడా మనకి పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మేజర్‌గా ఈ 3 తప్ప ఇంకా మనకి ఒక మనిషికి బాధపడే ఇది అయితే వేరే వాటిలో ఉండదు గైస్. సో, మీకందుకనే నేను పదే పదే చెప్తున్నాను. వీటిలో మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారనేది మీరే అర్థం చేసుకోండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో ఉంటుంది. ఒకరిదేదో ఎమోషనల్ కనెక్షన్స్ అంటే మీ సోల్‌మేట్ విషయంలో కానీ, మీరు బాగా నమ్మేసిన వ్యక్తుల విషయంలో కానీ మీరు బాధపడొచ్చు. ఎక్కువగా ఆ బాధే ఉంటుంది. ఎందుకంటే నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా మోసం చేస్తే అది తట్టుకోలేని బాధ. ఎవ్వరికైనా సరే. మనం మనం అనుకోని విషయాలు ఒక్కొక్కసారి జరుగుతున్నప్పుడు ఓకే. కానీ మనం ఎవరినైతే బాగా నమ్ముతామో ఎక్కువ శాతం వాళ్ళ చేతిలోనే మోసపోతాం. అనుకున్న వాళ్ళ దగ్గరే మనం మోసపోతాం. అక్కడే దెబ్బతింటాం. అదే ఎమోషనల్ కనెక్షన్ అంటాం. అలా బాధపడే వాళ్ళనైతే ఎక్కువ శాతం ఉన్నారు. సో, అట్లాంటి విషయంలో మాత్రం మీరు కొంతవరకు ఏది మీకు రెజొనేట్ అవుతుంది అనేది మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది చూసుకోండి. మీరు ఫైనాన్షియల్ కేటగిరీలో ఉన్నారా? మీరు ఎమోషనల్ కేటగిరీలో ఉన్నారా? హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నారా? అనేది ఇక్కడ చూసుకోండి. మీరైతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బాగా నిద్ర లేని రాత్రులు అంటే డే అంతా ఎలాగో ఒకలాగా వర్క్ ఇక్కడ చూసారా? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే ఎట్లా అంటే డబ్బు సంపాదించడానికో, మీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికో, మీకేదైతే దేంట్లో అయితే ఇంకా బాగా నేర్పు ఉంటుందో దాని కోసం కాన్సంట్రేషన్ చేయడానికి ఇట్లాంటివైతే జరుగుతున్నాయి. హీరప్ అంతే. ఎట్లా అంటే ఏది జరిగినా కూడా మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే అన్నీ నా చేతుల్లో లేవు. నేను అనుకున్నదొకటి, జరుగుతుందొకటి. నాకేంటి ఇలా జరుగుతుంది? సో, నేనేమి జరుగుతున్నా కూడా, ఏం జరుగుతున్నా నేనేమి చేయలేకపోతున్నాను. నేనేదో అనుకోని ముందుకు వెళ్తుంటే అది నాకు కలిసి రావట్లేదు. సో, నేనేదైనా ఇంకా నాకంతా ఆ భగవంతుడే. ఆ భగవంతుడి మీదే భారం వేస్తాను అని మీ ఆలోచన అయితే ఉంటుంది. సో, నేను నమ్మిన సిద్ధాంతాలు ఎవరికీ నేను మోసం చెయ్యను. ఎవరిని నేను బాధ పెట్టను. ఆ భగవంతుడు నాకేదిస్తే దాంతోనే నేను ముందుకు వెళ్తాను. ఆయనే నాకు హెల్ప్ చేయాలి. నేను సక్సెస్‌ఫుల్ పర్సన్ కింద మారాలి అని ఒక ట్రెడిషనల్స్‌కి అంటే ఒక మోరల్ కానీ, ఎథిక్స్ గానీ, ట్రెడిషన్స్ కానీ అట్లాంటి వాటికి మీరిక్కడ వాల్యూ ఇస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, ఆ విధంగా కూడా మీ ఆలోచన అనేది ఉంటుంది. అదే విషయంలో మీరు మీ యొక్క ఏదైతే అంటే స్కిల్ ఏదైతే ఉందో ఇట్లా ఆలోచించిన తర్వాత మీ వంతుగా మీరేం చేసుకెళ్తారంటే, మీ పని ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక నా చేతుల్లో ఏమీ లేదు. నేనేం చేసినా కూడా ఆ భగవంతుడే నాకు నా కోరికలన్నీ తీర్చాలి. లేదా నేచరే నా కోరికలన్నీ తీర్చాలి. ఆ యూనివర్సే డివైన్ నుంచే నాకు ఏదైనా జరగాలి అని ప్రతీదీ అక్కడ భారం వేస్తారు. ఇంతకుముందు ఉ ఉ మనుషుల మీద మనుషుల్ని నమ్మో, లేకపోతే ఎవరినైనా నమ్మో మీరు ఏదైతే చేశారో దాని నుంచి పక్కకి అలా అవుతారు. ఇంకా నమ్మకం అనేది నేచర్ మీద, యూనివర్స్ మీద పెడతారు. ఒక డివోషనల్‌గా వెళ్తారు. అట్లా ఉంటుంది మీ ఆలోచన. ఏదైనా కూడా ఇక టైమ్ వేస్ట్ చేసుకోకూడదు నేను అనే ఒక స్కిల్ మీద, ఆ ఆలోచన మీదైతే మీరు ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా దెబ్బతిని ఉంటారు. ఇక్కడ కనిపిస్తుందేంటంటే, ఇక్కడ ఒక పెయిన్, బాధ అనేది ఎక్కడొస్తుంది? 3 విషయాలే మనం చెప్పుకున్నాం. మీకు ముందే చెప్పేసాను నేను 3. హెల్త్ కానీ, వెల్త్ కానీ, రిలేషన్స్ కానీ. ఈ 3 విషయాల్లో మీకు పెయిన్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఆ పెయిన్ అనేది దానికే వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకుంటున్నారంటే డెవలప్‌మెంట్. నన్ను నేను డెవలప్ చేసుకోవాలి. నాలో ఉన్నది ఇప్పటి వరకు నేను ఏదైతే నెగ్లెక్ట్ చేశానో అదంతా నేను డెవలప్ చేసుకోవాలి అనేదుంది. ఎంత చేస్తున్నా కూడా, ఏం జరుగుతున్నా కూడా మీరు ఒక్కొక్కసారి ఆలోచిస్తారంటే, అరే! నేను ఇంత కష్టపడుతున్నా నాకు కలిసి రావట్లేదు. నాకంటే దిగువ ఉన్న వాళ్ళందరూ పైకెళ్ళిపోతున్నారు. అంటే మంచిగా సెటిల్ అవుతున్నారు. ఆపర్చునిటీ వస్తున్నట్టే వస్తుంది. చేయి జారిపోతుంది. ఒక బిజినెస్ పెడదామని ముందుకెళ్తారు. అక్కడ ఏదో ఒక బ్యాక్ డ్రాప్ జరుగుతుంది. లేదా మీరు నమ్మిన వ్యక్తి మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో మంచిగా ఉన్నట్టే ఉంటారు. మీకేదో ఒక డ్రాబ్యాక్ చేస్తారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టే మాట మాట్లాడటమో, లేకపోతే మీ దగ్గర మిమ్మల్ని పెయిన్‌ఫుల్‌గా ట్రీట్ చేయడమో, ఇట్లా ఏదో ఒకటి చేస్తారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది.
సో, ఆ పెయిన్ అనేది ఎట్లా ఉంటుందంటే, లేపోతే మిమ్మల్ని మోసం చేయటం, నమ్మించడం, మిమ్మల్ని మోసం చేయటం, మీతో ఉన్నంత కాలం ఉండటం, వేరే పర్సన్ మీద ఎఫెక్షన్ చూపించడం, లేకపోతే మధ్యలో ఎవరైనా చెప్పిన మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం, లేకపోతే ఇప్పుడు నాకు మ్యారేజ్ కమిట్మెంట్ లేదు. నేను తర్వాత ఆలోచిస్తాను ఈ విషయాలని చెప్పి పక్కకు తోసేయటం. ఇవన్నీ కూడా మీకెట్లా ఉంటాయంటే గైస్ ఇక్కడ ఈ పెయిన్ చూసారా? బెడ్ మీద ఒక పర్సన్ ఏడుస్తున్నారు. అది ఎట్లా స్వాడ్ ఎనర్జీలో ఏడుస్తున్నారు. అంటే కత్తుల మధ్యలో పడుకుని చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అని ఇక్కడ అర్థం. అంటే కత్తుల మీద మీరు పడుకున్నారని కాదు. మీ సమస్యలు కత్తుల్లా ఉన్నాయి అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో, ఆ విధంగా మీకు అంత పెయిన్ అనేది మీరు భరిస్తున్నారు. డే అంతా ఎట్లా ఒట్లా మర్చిపోదామని ట్రై చేసినా కూడా, రాత్రి ఎప్పుడైతే బెడ్ టైమ్ ఉంటుందంటే, మనం ఎప్పుడైతే నిద్రపోవడానికి రెడీ అవుతారో, ఆ టైంలో మీకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అన్నీ మిస్ చేసుకున్నది కానీ, మీరు బాధపడే ఇష్యూస్ కానీ అవన్నీ గుర్తొచ్చి చాలా చాలా పెయిన్, చాలా చాలా ఏడుపు ఇక్కడ. అట్లా ఏడుస్తూ గడుపుతున్న రోజులు కూడా మీ లైఫ్‌లో ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గదా! సో, దీని నుంచి ఎలా బయటపడాలి? ఎట్లా తప్పుకోవాలి? ఎట్లా మీరు ఈ పెయిన్ నుంచి బయటపడాలి అనేది మీ ఆలోచన. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు ప్రతీదీ భారం ఏసేశారు. మీరు ప్రతీదీ ఇంకా నా చేతిలో ఏమీ లేదు. నేచరే చూసుకుంటది. లేకపోతే గాడ్ చూసుకుంటారు అని మీరు పక్కకు పెట్టారు. అట్లనే మీ లైఫు చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత పెయిన్ ఉందంటే మీకు ఎంత పెయిన్ లేకపోతే ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ రాదు. అంత పెయిన్ అంటే ఎట్లాంటి పెయిన్ అంటే ఏది చేస్తున్నా అంతా అయిపోతుంది. రాత్రి పడుకునే సమయానికి సరైన నిద్ర ఉండదు మీకు. అన్ని సమస్యలు గుర్తొస్తుంటాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఏంటి దీనికి సొల్యూషన్ అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా మీ యొక్క ఆలోచన అయితే మారిపోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. యూనివర్స్ చెప్తుంది. సో, ది చారియట్, ది సన్. ఎనీవే మీరేమాత్రం కూడా ఏదైనా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా మీకు యూనివర్స్ తప్పకుండా హెల్ప్ అనేది దొరుకుతుంది. అంటే అన్ని వేళలా ఇంకొక పాస్ట్ లైఫ్ ఒకవేళ మాట్లాడుకుందాం. మీ పాస్ట్ లైఫ్‌లో మీరు అన్ని కష్టాలే చూసారు, కష్టాలే చూసారు. కానీ వస్తున్నట్టే వస్తుంది సుఖం కానీ నిలవట్లేదు అని మీకు అనిపిస్తే, ఇక్కడ నుంచి ఈ వీడియో అయిన తర్వాత నుంచి చూడండి. చేంజెస్ అనేవి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకటి బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఏదైతే నమ్మకం ఉంటుందో, ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది అనేది యూనివర్స్ మీకు తెలియచేస్తుంది. సో, డివైన్ ఎంత చక్కటి మెసేజెస్ మీకు పంపిస్తుందంటే ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ వాండ్స్, ది సన్, ది చారియట్. సో, లైఫ్‌లో చేంజ్ అనేది కన్ఫర్మ్. లైఫ్‌లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని ఇంత అంటే నమ్మిన వ్యక్తులే మోసం చేయడం. ఇక్కడ లోపల సిట్యుయేషన్స్ చూస్తే మీరు నమ్మిన వ్యక్తులే మోసం చేయడం. మీది అనుకున్నది మీ నుంచి దూరం అయిపోవడం. ఫైనాన్షియల్‌గా వీక్ అయిపోవడం. మెంటల్‌గా స్ట్రెస్ తీసుకోవడం. ఇట్లాంటివన్నీ మీ లైఫ్‌లో రన్ అవుతున్న సిట్యుయేషన్‌లో లైఫ్‌లో చేంజ్ అనేది జరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే మీ స్కిల్‌ని మీరు డెవలప్ చేసుకున్నారు. ఆటోమేటిక్‌గా మీరంతా కూడా దేవుడి మీద భారమేశారు. ఇక్కడ చెప్తున్నాను నేను దిహిర పంతొచ్చినప్పుడు. అన్నీ కూడా నేచర్ గాని మీరెవరినైతే బిలీవ్ చేస్తారో గాడ్‌ని గాని, నేచర్‌ని గాని బిలీవ్ చేసి అన్నీ వారి మీద భారమేశారు. నేను ఓన్లీ నా వర్క్ నేను మాత్రం చేసుకొని నా బాధ్యత నేను నిర్వర్తించుకుంటూ వెళ్తాను అని మీ ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఆ ఆలోచన లేకపోయినా ఆ ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది. సో, అట్లా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి డెసిషన్‌ని కూడా పాషనేట్‌గా తీసుకోగలుగుతారు. అంటే ఎలా అంటే ఏదైనా కూడా ఆలోచన. నేను ఇక నుంచి ఇట్లా మార్చుకోవాలి. ఇక నుంచి నేనిలా ఉండాలి. ఇక్కడ నేను ప్రతీదీ ఈ డెసిషన్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఇట్లా ప్రతి దాంట్లోనూ ముందుకెళ్ళాలి అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో రైజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా తెలియకుండానే మీలో ఒక కాన్ఫిడెన్స్ రైజ్ అవుతుంది. ఇంకొకటేంటంటే హెల్పింగ్ నేచర్ అనేది కూడా మీలో పెరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది. మీ చేతుల మీద మీరు ఒకరి దగ్గర ఏదైనా ఆశించి అంటే రిలేషన్‌షిప్‌లో ఒక లవ్‌ని కానీ, ఎఫెక్షన్ కానీ మీరే ఆశించి అయ్యో! నా పర్సన్ నాకు ఈ ఇదివ్వట్లేదు. అయ్యో! నా పర్సన్ నాతో ప్రేమగా మాట్లాడట్లేదు. వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు. వాళ్ళు నాతో చక్కగా మాట్లాడితే బాగుండు. వాళ్ళు నాతో చక్కగా కొంత టైమ్ స్పెండ్ చేస్తే బాగుండు అనుకున్న మీరే ఇతరులకు మీ ప్రేమను పంచే స్టేజ్‌లో గానీ, మీ డబ్బును పంచే స్టేజ్‌లో కానీ వెళ్తారు. అంటే మీ చేతుల మీదుగానే అన్నీ ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. ఏదైనా కూడా.
ఆ స్టేజ్‌కి మీరు వెళ్తారు. అట్లాంటి అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారుతారు గైస్. చూసుకోండి. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి కన్ఫర్మ్‌గా జరుగుతా ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియో మీ దగ్గరికి ఎప్పుడైతే రీచ్ అవుతుందో, ఆటోమేటిక్‌గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పడానికి నేచర్ ఒక డివైన్ మీకు ఒక కనెక్షన్ ఇస్తుంది. మీలో లైఫ్‌లో ఏదైనా మంచి జరగాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ రీడింగ్ మీరు చూడగలుగుతారు. సో, ఆ విధంగా కింగ్ ఆఫ్ వాండ్స్ ఒక ప్యాషనేట్, ఒక కాన్ఫిడెన్స్ రిలేషన్‌షిప్‌లో కానీ, ఏదైనా కూడా నేను స్ట్రాంగ్. సో, నేను స్ట్రాంగ్‌గా ఉన్నానంటే నేను ప్రతీదీ చేయగలను. నేను ప్రతి దాంట్లో ఒక మంచి డెసిషన్స్ తీసుకుంటాను. నేను ముందుకు వెళ్తాను. ఇట్లాంటి ఆలోచనలు మీకుంటాయి. మీ చేతుల మీదుగానే ప్రతీదీ అంటే మీరు మీ చేతుల మీదుగా ఎప్పుడు ఇవ్వగలుగుతారు? మీరు ఒక మంచి పొజిషన్‌కెళ్తేనే ఇవ్వగలుగుతారు. ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ అయితేనే మీరే ఏడ్చుకుంటూ ఉంటే మీరు ఇతరులకు ఏమైనా పంచగలరా? ప్రేమ పంచలేరు, డబ్బులు పంచలేరు. అంటే వర్క్ మీద మీరప్పుడు కాన్సంట్రేషన్ చూపించలేరు కదా గైస్. సో, ఇక్కడ అదే మీరు గమనించవలసిన విషయం. అంటే మీరు ఆ స్టేజ్‌కి వెళ్తున్నారు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా పెంచుకోవడానికి చూస్తారు. అంటే ఒక ఎర్నింగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పటి వరకు మీరు కాన్సంట్రేషన్‌గా మీ బిజినెస్ కానీ, మీ జాబ్‌ని కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎమోషనల్‌గా వీక్ అవ్వడం వల్ల. కానీ అదక్కడ అట్టే పెట్టి మీరు వర్క్ రిలేటెడ్‌గా మీరు ముందుకెళ్ళగలుగుతారు. మీ చేతుల మీద మనీ సంపాదించుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే స్టేజ్‌కి మీరు వెళ్తారు. ఈవెన్ మీ బిజినెస్‌లో ఇతరులకు జీతాలివ్వడం కానీ, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి ఏదైనా మీ దగ్గర ఉన్నది ఏదైనా ఇతరులకు ఒక వేలో పంచిపెట్టడంలో కానీ, ఎవరైనా అడిగితే ఇవ్వడం కానీ, అట్లాంటి స్టేజ్‌లో మీకు వెళ్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, రిలేషన్‌షిప్‌లో ఆ విధంగా ది చారియట్ అట్లానే ఉంటుంది. లైఫ్‌లో మీరు ఒక స్టెప్ అనేది ముందుకెళ్తుంది అనేది తెలిసింది. ది సన్ ఎప్పుడైతే వచ్చిందో ఒక న్యూ బిగినింగ్స్ అంటే రిలేషన్‌షిప్‌లో చూస్తున్నాం. మీరిప్పటి వరకు మోసపోయాము. మమ్మల్ని నమ్మిన వ్యక్తులే మోసం చేశారు. రిలేషన్‌షిప్‌లో అసలు అర్థం చేసుకోలేకపోతున్నాం మా పార్ట్నర్ గాని, మా సోల్‌మేట్ గాని విషయం. ఎందుకంటే మా పార్ట్నర్ మమ్మల్ని ఒక నిమిషం కరెక్ట్‌గా ఉంటారు. ఇంకో నిమిషంలో సరిగ్గా ఉండరు. సో, మాతో అసలు ప్రేమ ఉందా లేదా అని కొంతమందికి. కొంతమందికేమో కొంతమందికేమో ఉన్నా కూడా సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు అని కొంతమందికి. సో, ఇట్లా ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది ఈ విధంగా లైఫ్ అనేది కొంచెం మీలో చేంజెస్ వస్తాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా మీరు గమనించుకోవాలి. ఎవరైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎవరైతే మమ్మల్ని సరిగ్గా నెగ్లెక్ట్ చేయట్లేదు అని మీ పార్ట్నర్ విషయంలో, మీ సోల్‌మేట్ విషయంలో మీరు బాధపడుతున్నారో, ఏదో ఒక చేంజ్ అనేది జరుగుతుంది. మీరసలు రిలేషన్‌షిప్ కోసం మీరు ఎంతైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో, మేము నమ్మిన వ్యక్తులే మమ్మల్ని మోసం చేసేసారు. ఇట్లా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, అనుకున్నాం మ్యారేజ్ వరకు తీసుకెళ్లారు. ఆఖరికి మ్యారేజ్ దగ్గర డ్రాప్ అయ్యారు. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. సో, అట్లాంటి మీరేమి ఇక్కడ చెప్తుందేంటంటే యూనివర్స్ మీరేమి టెన్షన్ అవసరం లేదు. పెయిన్, ఆ బాధ ఇంతవరకు మీరు మోసారు. సో, ఆ పెయిన్, ఆ బాధని నాకు వదిలేయండి. యూనివర్స్ అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే, యూనివర్స్ మనందరికీ కన్న తల్లి. ఇక్కడ మనకి ఫస్టే చెప్పాం ది హీరోఫాంట్ వచ్చింది అంటేనే ప్రతీదీ యూనివర్స్ మీదే మీరు భారం వేస్తారు. యూనివర్స్ అంటే మీరు నమ్మే గాడ్ అయ్యుండొచ్చు. మీరు ఈ నేచర్ మీరు ఎవరికైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళే. సో, ఈ నేచర్ మీద, ఈ గాడ్ మీద మీరు అంతా ఏదైతే మీరు బిలీవ్ చేసింది ఉందో అదంతా వదిలేసేయండి. మీరు ఏదైతే భారంగా ఫీల్ అవుతున్నారో అదంతా ఇప్పుడు మన ఇంట్లో ఫుడ్ సపోజ్ నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్‌కి మన ఇంట్లో పెద్దగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మనం ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతే ఏం చెప్తాం? ఆహ్, మా మమ్మీ ఉన్నారు, మా డ్యాడీ ఉన్నారు చూసుకుంటారు. నాకు అవసరం లేదు అన్నట్లు మనం క్యాజువల్‌గా తీసుకుంటాం. ఫాదర్, మదర్ కూడా అదే చెప్తారు. "మీకెందుకమ్మా మీరు మీ ఎడ్యుకేషన్ కొనసాగించండి. లేకపోతే మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. మీ బాధ్యతలు మేమున్నాం కదా! మేము చూసుకుంటాం కదా! మీరెందుకు అంత చిన్న పిల్లలు మీరు. ఎందుకంత స్ట్రెస్ తీసుకోవడం. మీరలా ఏమి చేయొద్దు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మావే. మేము చూసుకుంటామమ్మా. మీరు హ్యాపీగా ఉండండి" అని మనకి మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అవ్వచ్చు, రిలేటివ్స్‌లో ఎవరైనా పెద్దవాళ్ళు మనమంటే ఇష్టపడే వాళ్ళు మాత్రమే. ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు మనకెంత చెప్తారు. మనం కూడా హ్యాపీగుంటాం. ఉన్నారులే అనిన్నట్టు హ్యాపీగా నిద్రపోతాం. కంటి నిండా నిద్రపోతాం. చక్కగా తింటాం. అట్లా ఉంటది. అదే మనకెవ్వరూ లేరనుకోండి.
అన్ని బాధ్యతలు మన బాధ్యతలు మనమే చూసుకోవాలి. మనం అన్నీ మన సంపాదన మనమే సంపాదించుకోవాలి. మన తిండి మనమే సంపాదించుకోవాలి. మన ప్రతి బాధ్యత మనమే చూసుకోవాలనుకుంటే అప్పుడు మనకెంత టైం ఉంటుంది? టైము ఉండదక్కడ. ఇంకొకటి మనశ్శాంతి ఉండదు. ఇంకొకటి టెన్షనొస్తుంది. ఈ టైంకి చేయగలమా లేదా? ఈ టైంకి చేయగలమా లేదా? ఎందుకంటే మన ఏజ్ బట్టి మన మీద మనమే ఒక్కొక్కసారి కేరింగ్ తీసుకోవడానికి అవ్వదు. మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌లో చాలా చూస్తారు కాబట్టి, వాళ్ళు మన మీద కేరింగ్ తీసుకోవడానికి ఎక్కువగా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు చక్కగా చేయగలరు. అవన్నీ హ్యాండిల్ చేయగలరు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అప్పుడు మీరేం చెయ్యాలి? ఇక్కడ మనకి అట్లా నేచర్ ఏదైతే ఉందో, ఆ నేచరు మన కన్న తల్లిలాగా మనల్ని చక్కగా ప్యాంపర్ చేస్తూ, మీరిప్పటి వరకు ఎంతైతే పెయిన్ ఫీల్ అయ్యారో, ఆ పెయిన్నంతా పక్కన పెట్టండి. నే నేనున్నాను మిమ్మల్ని చూసుకోవటానికి అని చెప్తుంది. ఆ విధంగానే మీ లైఫ్‌లో ప్రతీదీ చేంజ్ అనేది జరుగుతుంది. ఎవరైతే మా పర్సన్ దగ్గర మేము మోసపోయామో, మాకు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ కాంటాక్ట్స్ దొరకట్లేదు, వాళ్ళ రిలేషన్‌షిప్‌లో కూడా రావట్లేదు. లేకపోతే ఇప్పటి వరకు మా దగ్గర అన్నీ తీసేసుకొని మమ్మల్ని మోసం చేశారు. లేకపోతే మా పర్సన్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. అట్లాంటి వారందరూ కూడా మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. అంత హ్యాపీగా మీకు ఈ నేచరే అన్నీ చూసుకుంటుంది. జాగ్రత్తగా మీరేదైతే చెయ్యాలి అనుకున్నారో, మీరేదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ నుంచి మీకు దొరుకుతాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. అంటే రిలేషన్‌షిప్‌లో మీకొక న్యూ బిగినింగ్స్ అనేవుంటాయి. ఎవరైతే రిలేషన్‌షిప్‌లో పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ అంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఆ పెయిన్ నుంచి మీకు ఒక మంచి ఆహ్, ఏంటంటే ఒక మీరేదైతే హ్యాపీ ఫీల్ అయ్యే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ జరుగుతాయి. మీ లైఫ్‌లోకి ఒక ఏం మ్యారేజ్ గాని ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి ఇష్యూస్ సాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే ఇంకా పిల్లల ఇష్యూస్‌తో ఎవరైతే ఇంకా మేము మా సోల్‌మేట్‌తో లేము. మాకు అంటే ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది. మీకు ఉంటుంది గానీ, మీరు మీ పార్ట్నర్‌కి ఇంకా మీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు పట్టించుకోకపోతే. మీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం కానీ, చిల్డ్రన్‌ని ప్లాన్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, చూసారా నేను చెప్తున్నానా 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ చక్కగా అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతున్నాయి. విత్ హావ్ ఏస్ ఆఫ్ వాండ్స్. సో, అట్లా అన్నీ అలా మీరేదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి అనేది ఇక్కడ రీడింగ్‌లో మనకు తెలుస్తుంది గైస్. సో, ఎవరైతే ఇది అంతా ఎమోషనల్ కనెక్షన్స్ వైపు మాట్లాడుకున్నాం. హెల్త్ పరంగా కూడా అదే జరుగుతుంది గైస్. మీరిప్పటి వరకు ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో, ఏదైతే సాల్వ్ అవ్వలేదు నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నారో, అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. చక్కగా యూనివర్స్ మీకు అన్నిట్లో కూడా మీరు కోరుకున్నది ఇస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరైతే మాకు కెరియర్ లేదు, మేము ఎంత చేస్తున్నా కెరియర్‌లో ఎదుగుదల లేదు, ఫైనాన్షియల్‌గా డబ్బు పరంగా మేము సంపాదించుకోలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్నారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కెరియర్‌లో కోరుకున్న చేంజెస్ అయితే కన్ఫర్మ్‌గా, ష్యూర్‌గా స్టార్ట్ అవుతాయి. కానీ మీరు ఆ ఆపర్చునిటీస్‌ని అన్నిటిని అందుకోవాలి గైస్. అంటే మీకు ఇచ్చేస్తుంది. ఒకసారి మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. అదృష్టం తలుపు తట్టినప్పుడు తప్పనిసరిగా తీయాలి అని. అది మనకు తెలియకుండా తట్టి తట్టి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అట్లాంటిది ఈ సిట్యుయేషన్. సో, మీకొస్తున్న ఆపర్చునిటీస్‌ని మీకు ముందుగానే రీడింగ్స్ ద్వారా ఎందుకు తెలియచేస్తున్నానంటే, సో, మీకు పలానా ఆపర్చునిటీ కన్ఫర్మ్‌గా ఈ రీడింగ్ చూసిన వాళ్ళలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మీకు ఆహ్, జరుగుతాది కన్ఫర్మ్‌గా. అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే మీకు సగము జరుగుతదని నేను చెప్పట్లేదు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు 100% మెంబర్స్ చూసారనుకోండి. 100 మెంబర్స్ చూస్తే సో, 100 మంది చూస్తే నేను తెలుగులో చెప్తున్నాను. 100 మంది చూస్తే అందులో 80 మెంబర్స్‌కి కన్ఫర్మ్‌గా ఇందులో ఏదైతే ఇష్యూస్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నానో నేను అవన్నీ స్టార్ట్ అవుతాయి. మిగతా 20 మెంబర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కానీ వాళ్ళు ఖచ్చితంగా దాని మీద కాన్సంట్రేషన్‌గా ఉంటారు, లేదు అనేది మనం చెప్పలేము. సో, అందుకని వచ్చే వాళ్ళందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా ముందుగానే మీకే ఆపర్చునిటీ వచ్చినా, ఎలాంటి చేంజ్ జరుగుతుంది అని నేను చెప్తున్నవన్నిటిని కూడా మీరు గ్రాస్ప్ చేయాలి. అవన్నిటిని మీరు పట్టుకోవాలి అనేదే నా ఆహ్, ఇది. సో, దానికోసమే నేను రీడింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడైతే 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ది టవర్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఇట్లా ఎవరైతే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరైతే మీకు
డబ్బు పరంగా ఇంకా మాకనుకున్నది సక్సెస్‌ఫుల్‌గా మాకు రావట్లేదు. మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. కానీ మధ్య మధ్యన బిజినెస్‌లో కూడా మాకు అంటే స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్‌గా రావట్లేదు. లేకపోతే మధ్య మధ్యన ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. స్టార్ట్ చేద్దామని వెళ్తుంటే సగంలో ఏదో ఒకటి అడ్డంకి పడుతుంది అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, నో ప్రాబ్లమ్. మీకు అన్నింటికి కూడా డివైన్ అన్నిటికి కూడా కనెక్ట్ అవుతుంది. మీరు ప్రతీదీ కూడా యూనివర్స్‌కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే మీకు తప్పకుండా సపోర్ట్ చేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. మీ ఇష్యూస్ ప్రతీదీ సాల్వ్ అవుతాయి. మీరు కోరుకున్నదంటే ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంటేనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు మీ యాక్షన్ రూపంలో మీ చేతిలో మీరు హోల్డ్ చేయగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా. మీరు కోరుకున్న ప్రతి ఎమోషన్స్‌ని కూడా మీరు హోల్డ్ చేయగలుగుతారు. అంటే లవ్ రిలేటెడ్‌గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ హోల్డ్ చేయగలుగుతారు. ఏదైతే ఫైనాన్షియల్‌గా మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా అంటే డబ్బు పరంగా ఏదైతే కావాలి అనుకుంటున్నారో అదంతా మీరు చేతిలో పట్టుకోగలుగుతారు. క్యాచ్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీరు ఏదైతే కెరియర్ పరంగా నాకింకా మంచి ఆపర్చునిటీ రాలేదు, జాబ్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు, లేకపోతే కలిసి రాలేదు, ఇలా ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీ కెరియర్‌లో ఒక టర్నింగ్ రావడం, మీరు అనుకున్న జాబ్ కొంతవరకు మీకు అనుకూలమైన వాతావరణం జరగడం, వాటన్నిటిని మీరు క్యాచ్ చేయగలగడం ఇవన్నీ జరుగుతాయి గైస్. సో, పేషెన్స్‌తో ప్రతి దాన్ని మన మదర్ అయిన యూనివర్స్‌కి మనం కన్వే చేద్దాం. నేను పదే పదే సార్లు చెప్తున్నాను మీకు. యూనివర్స్ మనకి చక్కగా కన్న తల్లిలాగా మనల్ని అన్నిటికి కూడా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. మనం నమ్మిన వాళ్ళకి నమ్మినంత అంటారు. సో, మనం ఎంత నమ్మకంతో మనం ప్రతీదీ నాకిది కావాలమ్మా అంటే ఏ అమ్మ ఇవ్వకుండా ఉంటుంది? ఒకవేళ వాళ్ళ స్తోమతకి తగ్గదే కాకపోయినా కూడా ప్రతి తల్లి ఏం చేస్తుంది? అయ్యో! నా బిడ్డ అడిగింది కదా! అని చెప్పి ఏదో ఒక రూపంలో సంపాదించాలి. పోనీ ఏదో ఒకటి చేసి ఇంకా కష్టం చేసైనా సంపాదించి నా బిడ్డ కోరిక తీర్చాలి అని ప్రతి తల్లి అనుకుంటుంది. సో, యూనివర్స్ కూడా అంతే. అది మీకు ఒకవేళ జరగని పని అయినా, ఏదైనా మీరు పెద్దగా కోరినా మీ యొక్క కోరిక ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత బలంగా ఉంటే యూనివర్స్ నుంచి మీకు అంత కనెక్షన్ అనేది దొరుకుతుంది. అది ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మలుపు తిప్పుతుంది యూనివర్స్. మీకది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే దానికి కొంచెం టైం కూడా పట్టొచ్చు. ఎందుకు టైం పడుతుంది అని కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు అమ్మని మనం అడుగుతాం. మన స్తోమత ఏంటి? సపోజ్ నేను ఎగ్జాంపులే చెప్తున్నాను. మీరందరూ అర్థం చేసుకోండి. అమ్మని మనం అడుగుతాం. మనకొక సైకిల్ అమ్మ నాకొక సైకిల్ కావాలి అని అడుగుతాం. సైకిల్ కొనే స్తోమతే మీకుంటుంది. కానీ నేనెళ్ళి అమ్మని అడుగుతాను. అమ్మ నాకు కారు కావాలి అని చెప్పి. అప్పుడు సైకిల్ అమ్మ కార్‌ని కొనాలని అయ్యో! నా బిడ్డ కారు అడిగిందే, కార్‌లో తిరగాలనుకుంటుందే అని ఆలోచిస్తుంది. కానీ ఇవ్వడానికి అమ్మ దగ్గర అప్పుడు మనీ ఉండదు. కానీ అమ్మకి నేనేం చెప్తాను, అమ్మా నువ్వు నా కోసం కారు కొంటావా అని అడిగితే అమ్మ ఏం చెప్తుంది, ఇవ్వను అని మాత్రం కొనను అని చెప్పదు. చెప్తది నెమ్మదిగా, అమ్మ అది మన స్తోమత కాదు. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి తప్పకుండా ఏదో ఒక సమయంలో కొనుక్కోగలుగుతాము. తప్పకుండా దానికోసం నేను సేవింగ్స్ పెట్టడమో, లేకపోతే ఇంకేదైనా చేయడమో అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది, ఒకవేళ మనం గనక ఎలిజిబుల్ పర్సన్ అయితే, మనం గనక ఎడ్యుకేటెడ్ అయిపోయి ఇంకా జాబ్‌కి దగ్గరలో ఉంటే, అమ్మా నువ్వు కూడా ఉద్యోగం చేసుకుంటావు కదా! ఆ టైంలో కొంత మనీ నువ్వు సేవ్ చేస్తావు. నేను కూడా సేవ్ చేసి ఇద్దరిది కలిపి మనం కార్‌నయితే కొందాం అని చెప్తుంది అమ్మ. ఎందుకంటే బిడ్డ నేను అడిగాను కాబట్టి నా తల్లి అలా చెప్తుంది. అదే ఇక్కడ ఫిలాసఫీ మీరు అర్థం చేసుకోండి. అది మీరు అడిగేది మీ స్తోమతకు తగ్గట్టుది కాకపోయినా మీరొక స్ట్రాంగ్ కోరికని యూనివర్స్‌కి ఇస్తారు. నాకిది కావాలి యూనివర్స్, నాకిది కావాలి అసలది జరగదని మీకు తెలుసు. మనకి యూనివర్స్‌కి తెలుస్తుంది. కానీ అది ఇస్తారు. యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఓకే. నీకీ కోరికుంది కాబట్టి నువ్వెంత స్ట్రాంగ్‌గా నీ విల్ పవర్ ఉంటే, అంటే నీ కోరిక ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, నేను దాని కోసం నీ చుట్టూ సరౌండింగ్స్‌నన్నిటిని సరిచేసుకుంటూ వస్తాను. నీ కోరిక నేను తీర్చడానికి 99% నేను నా మీ విష్ ఏదైతే ఉందో అది తీర్చడానికి నేను నీకు సహాయం చేస్తాను. నేను నీకు హెల్ప్ చేస్తాను తల్లి అని చెప్తుంది. సో, మీరిక్కడ అది అర్థం చేసుకోండి. నేను చెప్పింది మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ లైఫ్‌లో రాబోతున్నాయి. సో, మీరు టెన్షన్ పడటం, ఏడవడం ఇట్లాంటివైతే ముందు జరిగినియి అని జరుగుతున్నాయని నేను చెప్పాను. అట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే
టెన్షన్ పడి ఏడవటం వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. హెల్త్ డిస్టర్బ్ అయితే అసలు ఇంక మనం ఏ పని చేసుకోలేము. అది కూడా తెలుస్తుంది. ఏ పని చేసుకోలేము. డబ్బులు పోతాయి. ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం పోతే ఎవరిస్తారు మనకి? అన్నీ ఉంటేనే మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే మనం ఏదైతే సాధించాలి అనుకున్నామో అది మనం సాధిస్తాము. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసే స్టేజ్‌కి నేను ఆల్రెడీ మీకు ఈ రీడింగ్‌లో చెప్పాను. మీరు మీ చేతుల మీదుగానే అన్నీ ఎళ్తాయి. హెల్ప్ చేసే ఆహ్, చారిటీతో కూడా మీరు ఉండగలుగుతారంటే మీరెప్పుడు అందరికి పెట్టగలుగుతారు. మీరు సంపాదించుకొని మీ దగ్గర ఉంటేనే కదా పక్కన వాళ్ళకి ఏదైనా పెట్టగలుగుతారు. మీ దగ్గర ప్రేమ ఉంటేనే కదా మీరు ఇతరులకు ఇవ్వగలుగుతారు. మీ దగ్గర డబ్బుంటేనే కదా ఇతరులకు ఇవ్వగలుగుతారు. అట్లాంటి పొజిషన్‌కి మీరు వెళ్తారు అంటే కన్ఫర్మ్‌గా మీరు ఆ స్టేజ్‌కి మిమ్మల్ని నేను పంపిస్తాను అని యూనివర్స్ చెప్తుంది. సో, దాన్ని అర్థం చేసుకొని మీరు కొంచెం అలర్ట్ అవ్వండి. అయితే ది టవర్ వచ్చింది. ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుందంటే ఇన్ని జరుగుతున్నా మానవ సహజమేను. అరే! నేనింత చేస్తున్నాను కానీ ఒక్కొక్క సందర్భంలో నేను పైనుంచి కిందకి ఏదైనా ఇష్యూస్ తెలిస్తే ఎలా ఉంటుందంటే టెన్షన్ బాగా మీరు మంచిగా జాబ్‌లో మంచిగా ఇంక నేను సెట్ అయిపోయాను అనుకుంటారు. ఒక్కొక్కసారి ఎళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్న టైంలో ఏదో ఒక ప్రాజెక్టో, ఏదో ఒకటి సంథింగ్ ఇస్తారు మీకు. అట్లాంటి టైంలో మీరు చేసిన వర్క్ వాళ్ళకి నచ్చలేదని ఒక్కొక్కసారి 1 సెకండ్‌లో వాళ్ళు చెప్తూ ఉంటే, ఆ టైంలో అయ్యో! నేను పెట్టిన ఎఫర్ట్ అంతా నేను పడిపోతున్నాను. నేను డౌన్ అయిపోతాను. ఇంక నాకు లైఫ్ లేదు అన్నట్టు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే రిలేషన్‌షిప్‌లో చూస్తున్నాం. రిలేషన్‌షిప్‌లో మీరు ఎంతో ప్రేమ అని నమ్మి అన్నీ చేసి లైఫ్ మారింది, చేంజ్ అన్నప్పుడు ఒక్కొక్కసారి మీ పార్ట్నర్ మీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే ఏదో బిజీగా ఉంది. సో, ఆ టైంలో మీకు అర్రే! నేను మళ్ళీ మోసపోయానా? అర్రే! నేను మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నానా అని ఒక్కసారి డౌన్ అయిపోతుంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ అవన్నీ పర్మనెంట్ కాదు. అది సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆ ఇన్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి. వాటికి మీరు పెద్దగా పీట వేసి కూర్చోబెట్టవలసిన అవసరం అయితే లేదు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో, ఏస్ ఆఫ్ వాండ్స్ ఇచ్చిందంటే ఫైనల్‌గా మీరు కోరుకున్న ప్రతీదీ మీ లైఫ్‌లో జరుగుతుంది అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, రీడింగ్ అందరికి అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అర్థం అవ్వాలని నేను చాలా చాలా వెరీ వెరీ స్లోగా చెప్తున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మీరు క్యాచ్ చేయగలగాలి అని. సో, ఇక్కడ యూనివర్స్ ఇంకా మీకు డివైన్ ఏం డిజైర్స్ ఇస్తుందనేది చూద్దాం. రిలేషన్‌షిప్ కార్డ్ అఫర్మేషన్స్. ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో రిలేషన్‌షిప్స్‌లో చేంజెస్‌ని వాటన్నిటిని కూడా డిబేట్ లాగా యూనివర్స్‌తో మాట్లాడండి అని యూనివర్స్ చెప్తుంది. ఐ యామ్ స్టార్స్ ఇన్ ది యూనివర్స్ ఆఫ్ మై లైఫ్. మీరే మీకు ఒక స్టార్ లాగా వెలిగే రోజొస్తుంది. అంటే మీలో అంత కేపబిలిటీ ఉంది అనేది డివైన్ మెసేజెస్ గైస్. సో, ఐ యామ్ క్రియేటింగ్ ద లైఫ్ ఆఫ్ మై డ్రీమ్స్. మీరు మీ లైఫ్‌లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా క్రియేట్ చేసుకొని, చక్కగా మీరు, మీరు క్రియేట్ చేసుకుందని మీరు అనుభవిస్తూ ముందుకు వెళ్తారు అనేది డివైన్ మెసేజెస్ గైస్. సో, మీకు అంటే రీడింగ్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో, రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తుంటేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు అంటే యూజ్ అవుతుందా లేదా? అసలు ఎంతవరకు రెసొనేట్ అవుతుంది అనేది. సో, ఐ వి అయితే అందరికీ రీడింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళంతా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో, విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.